హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిప్లొమా గిగ్స్. ఈ వీడియోలో మనం JNTUH పర్సెంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోగలం అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఎప్పుడు లేని విధంగా ఫర్ ద ఫస్ట్ టైం JNTUH బీటెక్ 4-2 రిజల్ట్స్ని వితిన్ 1 వీక్ టైంలో రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ బోత్ ఫ్రమ్ రెగ్యులర్ అండ్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ మాకు మెసేజ్ చేయడం జరిగింది. అదేంటంటే JNTUH పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయగలం అనేది చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంది. సో ఆ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా మీ ఓన్గా మీరు మీ పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ ఎలా చేసుకోగలరు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 4 మెయిన్ బేసిక్ ఆస్పెక్ట్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ JNTUH పర్సెంటేజ్ వచ్చేసి మన గ్రేడ్ పాయింట్స్ తెలిసి ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన గ్రేడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రేడ్ పాయింట్స్ తెలిసి ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు సెమిస్టర్ GPA ఏదైతే ఉందో ఇండివిజువల్ సెమిస్టర్ GPA క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా సెమిస్టర్ GPA కంప్లీట్ అయిన తర్వాత మనకు ఓవరాల్ క్యుములేటివ్ GPA ఏదైతే ఉందో దాని క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా తెలిసి ఉండాలి. అండ్ ఫైనల్లీ వీటన్నిటిని యూజ్ చేసి మన ఫైనల్ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు ఓవరాల్గా JNTUH పర్సెంటేజ్ ఎంత వస్తుంది అనేది అర్థమవుతుంది. సో ఆ ప్రాసెస్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మన ఆన్లైన్ మెమో ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మన పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకునే ప్రాసెస్లో మనం ఫస్ట్ బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రేడ్ పాయింట్స్ని ఎలా వాళ్ళు అసైన్ చేస్తారు, బేస్డ్ ఆన్ పాయింట్స్ని బట్టి వాళ్ళు ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఎలా ఇస్తున్నారు అనేది మనం క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మనకు అవుట్ స్టాండింగ్ వచ్చిందంటే దాని అర్థం మనకు 10 గ్రేడ్ పాయింట్స్ వచ్చాయన్నమాట. సో ఫర్ అవుట్ స్టాండింగ్ ఇట్ విల్ బి 10 గ్రేడ్ పాయింట్స్. అండ్ ఫర్ ఎక్సలెంట్ అంటే A+ వచ్చినట్టయితే ఇట్ విల్ బి 9 గ్రేడ్ పాయింట్స్. అండ్ ఫర్ A వచ్చినట్టయితే విచ్ ఈస్ వెరీ గుడ్ అయినట్టయితే ఇట్ విల్ బి 8 గ్రేడ్ పాయింట్స్. అండ్ ఫర్ B+ వచ్చినట్టయితే అంటే గుడ్ వచ్చినట్టయితే ఇట్ విల్ బి 7 గ్రేడ్ పాయింట్స్ అనమాట. అండ్ ఇన్ కేస్ B వచ్చినట్టయితే ఇట్ విల్ బి యావరేజ్ విచ్ విల్ బి 6 గ్రేడ్ పాయింట్స్ అనమాట. అండ్ ఇన్ కేస్ C వస్తే జస్ట్ పాస్ అనమాట విచ్ విల్ బి 5 గ్రేడ్ పాయింట్స్ అనమాట. ఫర్ సపోజ్ F వచ్చినట్టయితే ఇట్ విల్ బి 0. అండ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఎగ్జామ్కి యాబ్సెంట్ అయినా సరే అప్పుడు గ్రేడ్ పాయింట్స్ అనేది ఏమి ఉండవు. సో 0 గ్రేడ్ పాయింట్స్ అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ముందు ప్రాసెస్లో అర్థమవుతుంది. ఎందుకంటే మనకి గ్రేడ్ పాయింట్స్ తెలిసినట్టయితేనే మనం ఫైనల్గా మన పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోగలం అనమాట. సో ఇలా మన గ్రేడ్ పాయింట్స్ ఎలా ఉందని చూసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం SGPAని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకున్నవి ఏంటంటే గ్రేడ్స్ ఉంటాయి అండ్ తర్వాత క్రెడిట్స్ ఉంటాయి కాబట్టి సో మనకు SGPA క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఉన్న ఫార్ములా ఏంటంటే క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో క్రెడిట్స్ ఇంటూ గ్రేడ్ తీసుకున్నట్టయితే అదే మనకు టోటల్ క్రెడిట్ పాయింట్స్గా రావడం జరుగుతుంది. అండ్ టోటల్ క్రెడిట్ పాయింట్స్ బై టోటల్ క్రెడిట్స్ చేసుకుంటే మనకు SGPA వస్తుంది. సో అలా ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్కి అవుట్ స్టాండింగ్ వచ్చిన వాటన్నింటికి 10 ఇంటూ వాటికి ఉన్న క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో అయితే 2 కావచ్చు 3 కావచ్చు అలా చేసుకున్నట్టయితే మనకు ఓవరాల్ క్రెడిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇలా B గ్రేడ్ కానీ C గ్రేడ్ కానీ బేస్డ్ ఆన్ గ్రేడ్ చూస్ చేసుకొని వాటికి ఎంత పాయింట్స్ అయితే మనం అసైన్ చేసామో ఇంతకుముందు దాన్ని ఇంటూ క్రెడిట్స్ చేసుకున్నట్టయితే మనకు గ్రేడ్ క్రెడెన్షియల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ గ్రేడ్ క్రెడెన్షియల్స్ అన్నింటినీ సమ్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా మనకు 151 గ్రేడ్ క్రెడెన్షియల్స్ అనేది ఒక స్టూడెంట్కి రావడం జరిగింది. అవే టోటల్ క్రెడిట్ పాయింట్స్ అనమాట. సో టోటల్ క్రెడిట్ పాయింట్స్ వచ్చేసి 150 రావడం జరిగింది. సో ఫర్ క్యాలిక్యులేటింగ్ సెమిస్టర్ GPA వచ్చేసి ఏదైతే SGPA ఉందో మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి టోటల్ క్రెడిట్ పాయింట్స్ బై టోటల్ క్రెడిట్స్ అనమాట. సో మనకు ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే అయితే టోటల్ క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయి వితిన్ ఏ సెమిస్టర్, ఇది జస్ట్ సింగిల్ సెమిస్టర్లో మాత్రమే. సో టోటల్ క్రెడిట్స్ వచ్చేసి 21 క్రెడిట్స్ ఉన్నాయి. అండ్ అలాగే టోటల్ క్రెడిట్ పాయింట్స్ వచ్చేసి 151 క్రెడిట్ పాయింట్స్ అనేది రావడం జరిగింది. సో ఇలా టోటల్ క్రెడిట్ పాయింట్స్ బై టోటల్ క్రెడిట్స్ చేసుకున్నట్టయితే మనకు ఇండివిజువల్ సెమిస్టర్కి SGPA అనేది రావడం జరిగింది విచ్ ఇస్ 7.19. సో ఇలా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్టికులర్ సెమిస్టర్కి SGPA జనరేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇలా మనకు ఫర్ బోత్ లాటరల్ ఎంట్రీస్ కావచ్చు ఆర్ రెగ్యులర్ స్టూడెంట్స్ కావచ్చు ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్. ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ ఇండివిజువల్ సెమిస్టర్ యొక్క SGPA ఈ ప్రాసెస్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ అయితే వాళ్ళకు 6 సెమిస్టర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి వాళ్ళు 6 సెమిస్టర్స్ యొక్క SGPA ఏదైతే ఉందో ఆ SGPAని సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా SGPAని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ మన క్యూములేటివ్ CGPA ఏదైతే ఉందో క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్యూములేటివ్ CGPA క్యాలిక్యులేట్ చేసుకునే ప్రాసెస్లో దేర్ విల్ బి 2 డిఫరెంట్ కండిషన్స్ ఫర్ ఇలా రెగ్యులర్గా చూసుకున్నట్టయితే అండ్ అలా లాటరల్ ఎంట్రీకి చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఈ క్యూములేటివ్ CGPA ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం ఎలా అంటే సమ్ ఆఫ్ SGPA ఏదైతే ఉందో సమ్ ఆఫ్ SGPA బై నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్. ఇన్ కేస్ వాళ్ళు రెగ్యులర్ అయితే బై 8 సెమిస్టర్స్ అనమాట. ఇన్ కేస్ వాళ్ళు లాటరల్ ఎంట్రీస్ అయితే
ఇట్ విల్ బి 6 సెమిస్టర్స్ అనమాట. సో ఇలా చూసుకున్నట్టయితే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ CGPA తీసుకున్నట్టయితే ఇన్ కేస్ ఈజ్ రెగ్యులర్ క్యాండిడేట్ అయితే ఇట్ విల్ బి రెగ్యులర్ యొక్క ఏదైతే ఉందో SGPAs అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని సమ్ ఆఫ్ SGPAs బై నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్. సో ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్ క్యాండిడేట్ ఏముంటుంది 8 సెమిస్టర్స్ ఉంటాయి కాబట్టి బై 8 వేసుకుంటే అలా మనకు రెగ్యులర్ క్యాండిడేట్ యొక్క CGPA జనరేట్ అవుతుంది. అదేవిధంగా మనకు CGPA ఫర్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే వాళ్ళకి జస్ట్ 6 సెమిస్టర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి 6 సెమిస్టర్స్ యొక్క SGPA ప్లస్ చేసుకొని బై నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్ వచ్చేసి 6 కాబట్టి బై 6 చేసుకున్నట్టయితే లాటరల్ ఎంట్రీ స్టూడెంట్ యొక్క CGPA జనరేట్ అవుతుంది. సో ఇలా బోత్ కండిషన్స్ లాటరల్ ఎంట్రీ అండ్ రెగ్యులర్ స్టూడెంట్స్కి CGPA క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి అనమాట. సో ఇలా పర్సెంటేజ్ కోసం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సో ఫైనల్లీ మనం పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ ఎలాగో తెలుసుకోబోతున్నాం. సో ఆ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్కి మనకు ఫార్ములా అనేది ఉంటుంది అనమాట. ఆ ఫార్ములా ఏంటంటే బోత్ ఫర్ లాటరల్ ఎంట్రీస్ కావచ్చు రెగ్యులర్ కావచ్చు వాళ్ళిద్దరికీ సేమ్ ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది. అదేంటంటే ఫైనల్ CGPA ఏదైతే వచ్చిందో ఇంతకుముందు మనం చేసిన ఫార్ములాస్ అన్ని ఫాలో అయినట్టయితే ఫైనల్ CGPA ఏదైతే వచ్చిందో ఫైనల్ CGPA మైనస్ 0.5 ఇంటూ 10 చేసుకున్నట్టయితే మనకు పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇలా ఫైనల్ CGPA ఏదైతే ఉందో ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్కి 7.31 ఫైనల్ CGPA వచ్చింది మైనస్ 0.5 ఇంటూ 10 చేసుకున్నట్టయితే 68.1 అనేది అతనికి వచ్చిన పర్సెంటేజ్ అనమాట. అదే JNTUH పర్సెంటేజ్. సో ఇదే విధంగా బోత్ ఫర్ లాటరల్ ఎంట్రీస్ అయినా రెగ్యులర్ అయినా వాళ్ళకి వచ్చిన ఫైనల్ CGPA యూజ్ చేసుకొని పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మనము ఆన్లైన్ మెమోని యూజ్ చేసుకొని చేసాం కదా. ఇన్ ద సేమ్ వే మనకు ఆల్రెడీ మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకు ఆల్రెడీ హార్డ్ కాపీస్ ఏవైతే మెమోస్ వచ్చినాయి కాబట్టి దానిపైన మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అంత ప్రాసెస్ ఫాలో అవ్వకుండా దానిపైన ఆల్రెడీ మనకు CGPAs ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటాయి కాబట్టి సో ఆ కండిషన్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ స్టెప్ 3 and 4ని ఫాలో అయినట్టయితే సరిపోతుంది. దాంతో మనం ఈజీగా మన పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ కేసు ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అండ్ మనం ఇప్పుడు సెకండ్ కేసులో పర్సెంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ మెమోస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మన దగ్గర ప్రతి ఇండివిజువల్ సెమిస్టర్ యొక్క మెమోస్ ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఆ మెమోస్ని యూజ్ చేసి మన పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే మన మెమో పైనే ఆల్రెడీ మన ఇండివిజువల్ సెమిస్టర్ SGPA మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఇండివిజువల్ సెమిస్టర్లో గ్రేడ్ పాయింట్స్ ఎంత వచ్చాయి అండ్ దానికి తగ్గట్టుగా గ్రేడ్ పాయింట్స్ ఎంత వచ్చాయి అనేది కూడా మనకు మెమోలో మెన్షన్ అయి ఉంటుంది. అండ్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఏదైతే ఉందో పాస్ అయినట్టయితే వాటికి సంబంధించిన గ్రేడ్ పాయింట్స్ అండ్ క్రెడిట్ పాయింట్స్ ఆల్రెడీ జనరేట్ అయ్యి మనకు SGPA ఏదైతే ఉందో ప్రతి ఇండివిజువల్ సెమిస్టర్కి SGPA కూడా రావడం జరుగుతుంది కాబట్టి సో ఈ SGPAని యూజ్ చేసుకొని మనం ఆటోమేటిక్గా ఇంతకుముందు చేసిన ప్రాసెస్ అంతా ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా ఈ SGPA ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనం CGPA క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఆ CGPA త్రూ మనం మన పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే ఈ SGPA ఉందో ప్రతి ఇండివిజువల్ సెమిస్టర్ జస్ట్ లైక్ దట్ అదే రెగ్యులర్ కావచ్చు లేదంటే లాటరల్ ఎంట్రీ కావచ్చు ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని ఫాలో అయిపోయి మన ప్రతి ఇండివిజువల్ సెమిస్టర్ యొక్క SGPAని యూజ్ చేసుకొని మన CGPA క్యాలిక్యులేట్ చేసుకొని ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయిపోయి మన పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మనకి ఇలా ఓవరాల్గా వచ్చిన CGPA ఏదైతే ఉందో 7.35 దీన్ని మనము 73%గా కన్సిడర్ చేసుకొని మనకు 73% పర్సెంటేజ్ ఓవరాల్ JNTU పర్సెంటేజ్ రావడం జరిగిందని అనుకుంటారు. కానీ అది తప్పు అన్నమాట. సో ఇది 7.35 ఏదైతే వచ్చిందో అది ఓవరాల్ పర్సెంటేజ్ కాదు. ఇంతకుముందు మనం ఏదైతే ప్రొసీజర్ అనుకున్నామో ఫైనల్ CGPA మైనస్ 0.5 ఇంటూ 10 ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని ఫాలో అయినట్టయితే మనకు JNTU పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 4-2 మెమో అనేది ఇంకా రాలేదు కాబట్టి ఇంతవరకు 4-2 మెమో రాలేదు కాబట్టి ప్రీవియస్ మెమోస్ అన్నింటినీ యూజ్ చేసి మన CGPAని క్యాలిక్యులేట్ చేసుకొని ఎక్సెప్ట్ 4-2 మెమో మాత్రం 4-2 సెమిస్టర్కి మాత్రం ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని ఫాలో అయిపోయి మీరు CGPA క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఆ 4-2 యొక్క CGPA ప్లస్ మనకు ఆల్రెడీ ప్రీవియస్గా మన దగ్గర అవైలబుల్లో ఉన్న CGPAs ఏదైతే ఉన్నాయో స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి 4-1 సెమిస్టర్ వరకు ఆ CGPAస్ని యూజ్ చేసుకొని అండ్ 4-2 సెమిస్టర్ యొక్క CGPAని ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు యాస్టీస్ ఈ ప్రాసెస్ని ఫాలో అయినట్టయితే మీరు మీ ఓవరాల్ JNTUH పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో రెస్పాన్స్ని బట్టి ఫర్దర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడానికి కన్ఫామ్గా ట్రై చేస్తాం. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే JNTU అఫిలియేటెడ్ కాలేజెస్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ JNTUH అప్డేట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కన్ఫామ్గా ఎడ్యుకేషన్ డిప్లొమా అప్డేట్స్ టెలిగ్రామ్లో
జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నట్టయితే మా సోషల్ మీడియా అకౌంట్స్లో ఫాలో అయ్యి కాంటాక్ట్ అవ్వండి. సో మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము మీకు రెస్పాండ్ అవుతాం. హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.